నా ఫ్యామిలీ జోలికొచ్చావు కదా, నిన్ను వదలను. ఇక నీ కథ క్లైమాక్స్ కే జోత్స్నా అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్. ఇదేంటిది, కార్తీక్ ఇంత మాట ఎందుకన్నాడు? నీ కథ క్లైమాక్స్ కే అంటే జ్యోత్స్న గురించి అసలు నిజం బయట పెట్టబోతున్నాడా, లేక ఇంకేదైనా చేయబోతున్నాడా? అసలు కార్తీక్ ప్లాన్ ఏంటి? జ్యోత్స్నకి ఎలా షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ అయితే ఇక ఎప్పుడైతే దీప పోలీస్ స్టేషన్ లో ఉంది అని తెలుసుకున్నాడో శివనారాయణని జ్యోత్స్న మీదకి పంపించాడు. ఒక రకంగా శివనారాయణకు జ్యోత్స్నకు భీకర యుద్ధమే జరిగింది పోలీస్ స్టేషన్ లో. అసలు నీకు ఎవరు హక్కిచ్చారు నా కూతురిని ఇక్కడికి తీసుకురావడానికి? అసలు నా కూతురిని ఇక్కడికి తీసుకురావడం సంగతి పక్కన పెట్టు. అసలు నీకు ఏ హక్కు ఉందని చెప్పి నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టావు? అది కూడా దీప కిడ్నాప్ చేసింది అని చెప్పి. నీకు ఎవరైనా చెప్పారా? నువ్వు చూసావా? లేకపోతే మీ అమ్మ నేను ఇక్కడ ఉన్నాను, నన్ను దీప కిడ్నాప్ చేసింది అని చెప్పి ఫోన్ చేసిందా? ఎందుకు నువ్వు ఆ రకంగా కంప్లైంట్ పెట్టి ఇక్కడికి దీపతో పాటు నా కూతురిని తీసుకొచ్చి కూర్చోబెట్టావు అంటూ శివనారాయణ మాట్లాడతాడు. ఈలోపు దశరథ్ని తీసుకుని మన కార్తీక్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ కార్తీక్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఎవరి వంక? జ్యోత్స్న వంక. ఎంత ధైర్యం ఉంటే నా కుటుంబం జోలికొస్తావు? ఇప్పటికే నా కుటుంబంలో ఉండకూడని నువ్వు ఉన్నావు అని చెప్పి నేను బాధపడుతూ ఉన్నాను. అలాంటి నువ్వు చాలా ధైర్యం చేసావు జ్యోత్స్న. అబ్బబ్బబ్బా, ఇంక నిన్ను నేను వదలాల్సిన అవసరం లేదు. నీకు ఎలా చుక్కలు చూపించాలో అలాగే చూపిస్తాను అని అంటూ ఇక కార్తీక్ మనసులో అనుకుంటాడు. అలా మనసులో అనుకుంటున్నటువంటి కార్తీక్కి శివనారాయణ మాటలతోటి మళ్లీ తేరుకుని చూస్తూ ఉండగా, చూడు జ్యోత్స్న, ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినా ఏమన్నా నేను క్షమించాను, సహించాను. కానీ ఇకపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్షమించేది లేదు, సహించేది అంతకంటే లేదు. ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటివి అన్నీ కూడా ఒకెత్తైతే ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని మరొకెత్తు. చెప్తున్నాను కదా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. అలా అని చెప్పి దీనికి క్షమాపణ ఉంటుంది అనుకోకు, దీనికి కూడా శిక్ష ఉంటుంది అంటూ ఉండగానే ఈలోపు వచ్చినటువంటి దశరథ్ లోపలికొచ్చి, ఏంటి నాన్న ఇదంతా అని చెప్పేసేసి అనగానే, ఏం చేస్తాంరా, ఇలాంటి దరిద్రాన్ని కన్నావేంటో మనకు అస్సలు అర్థం కావట్లేదు. మన ఇంట్లో పుట్టవలసింది కాదురా బాబు, ఎలా పుట్టిందో కూడా తెలియట్లేదు అని చెప్పి శివనారాయణ అంటాడు. ఆ మాటలతోటి అలా ఎందుకులే నాన్న అనుకోవడం, మన కర్మ. బిడ్డల్ని కనగలం గాని వాళ్ళ రాతల్ని కనలేమంటారు కదా, అలాగే దీని రాతని నేను కనలేదు అనగానే, దాని రాతను నువ్వు కన్నావో లేదో తెలియదు కానీ ఇది మన తలరాతల్ని మార్చే పనులు చేస్తోందిరా బాబు అని చెప్పానంటాడు శివనారాయణ దశరథ్ తోటి. ఇంక సరేనని చెప్పేసేసి వెంటనే ఇట్నుంచి జ్యోత్స్న అయితే, తాత నేనే తప్పు చేయలేదు, నా తల్లిని వెతుక్కోవడానికి అంటూ ఉండగానే, నీ తల్లిని వెతుక్కోవడానికి ఎవరిని బలి చేద్దాం అనుకుంటున్నావు? నా కూతుర్ని తీసుకొచ్చి, ఈ శివనారాయణ కూతుర్ని తీసుకొచ్చి నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చోపెడతావా? నీకెంత ధైర్యం అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా శివనారాయణ మాటలతోటి షాక్ అయినటువంటి జ్యోత్స్న, అది కాదు తాత, నేను చెప్పేది కూడా విను అంటూ ఉంటుంది. నో, నెవర్. నీ మాటలు ఇప్పటి వరకు విన్నది చాలు, నువ్వు చెప్పింది నేను చేసుకుంటూ వచ్చింది చాలు, ఇక చాలు అని చెప్పని అంటూ ఇంకా అక్కడి నుంచి శివనారాయణ సుమిత్రని కాంచనని దీపని తీసుకుని ఇంటికి వెళ్తూ, క్షమించరా కార్తీక్, నీ భార్యని నీ తల్లిని ఇద్దరిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాను, నన్ను క్షమించరా అంటే, తాత నువ్వు చేయని తప్పకు నువ్వెందుకు తాత క్షమాపణ చెప్తావు అంటాడు కార్తీక్. పెద్దగా నేనే క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ నా కూతురు చూపించింది. నువ్వున్నట్టయితే నువ్విక్కడికి రావాల్సి వచ్చేది, నువ్వు లేనప్పుడు నీ భార్య బాధ్యత తనదే అని చెప్పి ఆఖరికి అవసరమైతే వచ్చి పోలీస్ స్టేషన్లోనైనా కూర్చుంటానని కోడల్ని ఒక్కదాన్నే వదలలేదు. అది ఈ శివనారాయణ రక్తం. కానీ ఈ జ్యోత్స్న ఏంటో నాకు అర్థం కావట్లా. అసలు ఈ జ్యోత్స్నలో ప్రవహిస్తోంది నా ఇంటి రక్తమా కాదా అనేది కూడా అనుమానంగా ఉంది. నేను సుమిత్రని తప్పు పట్టట్లేదు, కానీ ఎక్కడో ఏదో జరిగింది అనే అనుమానం నాలో మొదలవుతోంది అని చెప్పని అనేసరికి, గుడ్, కరెక్ట్గా తగిలింది తాత. నిజంగా జ్యోత్స్న తనంతట తానే డిఫెన్స్లో పడిపోయింది. తను చేసిన ఈ ఒక్క తప్పు చాలు తన జీవితం ఏంటనేది తనకు అర్థమయ్యేలా చేయడానికి. చెప్తాను తాత, ఏం చేయాలో అదే చేద్దాం.
నువ్వు కంగారు పడకు తాత అని చెప్పని అనుకుంటూ ఇక కార్తీక్ అయితే పదండి అందరం ఇంటికి వెళదాం అని చెప్పని అంటూ వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న బయటకు వస్తుంది. పారిజాతం మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పని అంటుంది. దాంతో ఇక శివనారాయణ అందరూ కూడా కాంచనని తీసుకుని వెళ్ళిపోతారు. కాంచనని, దీపని, కార్తీక్ని ఇంటి దగ్గర దిగబెడతాడు ఇక శివనారాయణ. అయితే ఇక దిగబెట్టిన తర్వాత శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతూ, అమ్మ కాంచన నన్ను క్షమించు అంటే, నాన్న నువ్వు అలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టకు. నువ్వెందుకు నాన్న క్షమించమని అంటున్నావు? నువ్వెందుకు నాన్న క్షమాపణ కోరుతున్నావు? తప్పు చేసింది అది, దానికి శిక్ష వెయ్యి. నువ్వు కాదు నన్ను క్షమాపణ అడగాల్సింది అని అంటూ ఇక పదదీప అని లోపలికి వెళ్ళిపోతుంది. శివనారాయణ అక్కడి నుంచి కదిలిపోతాడు. అంటే ఎవరు తీసుకెళ్తారంటే దశరథ్ వస్తాడు కదా కార్తీక్ తోటి, దశరథ్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న పారిజాతం అక్కడ ఆగిపోయారు కదా, పదవే జ్యోత్స్న అని జ్యోత్స్న కారు ఎక్కుతుంది. పారిజాతం ఎక్కిన తర్వాత ఇక ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తూ ఉండగా ఒక చోట నిర్మానుష్యంగా ఉన్న చోట ఇక్కడ కారాపు అంటుంది. కారు ఆపుతుంది జ్యోత్స్న. కిందకి దిగవే అని కిందకి దిగమనేసరికి, బాబోయ్ ఈ ముసలిది నన్ను కొట్టుద్దో ఏంటో అని భయపడుతూనే కిందకి దిగుతుంది జ్యోత్స్న. దిగేసరికి ఇంకేముంది, కిందకి దిగడంతో జ్యోత్స్న చెంప చెళ్ళు అనిపిస్తుంది పారిజాతం. ఈరోజు నువ్వు అనుభవించాలి, ఇదంతా నాకే సొంతం కావాలి అనుకుంటున్న ఈ ఆస్తి, ఈ హోదా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ శివనారాయణ సంపాదించబట్టే. ఆ ఆస్తి నా మనవరాలు అనుభవించాలి అనే స్వార్థంతో నేను నిన్ను తీసుకెళ్ళి సుమిత్ర పక్కన పడుకోబెట్టానే తప్ప వాళ్ళందరూ నాశనం అయిపోవాలి అని చెప్పి నేను అనుకోలేదు. మీ అమ్మ ఉంటేనే నీకు అండ అని చెప్పి నేను చెప్పాను. మీ అమ్మ నాన్న కలిసి ఉంటేనే నీకు బలం అని చెప్పి నేను చెప్పాను. కానీ నువ్వేం అర్థం చేసుకున్నావు? దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుని చాలా తెలివిగా అనవసరమైన తెలివితేటలు చూపించి వెళ్ళి ఇప్పుడు దీపని, కాంచనని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించి మీ తాత కోపానికి గురయ్యావంటే తాత కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసు గ్రాని అంటుంది. ఏంటే నీకు తెలిసింది? పిల్ల బచ్చావి, ఏం తెలుసు నీకు? నీ ముఖం తెలుసు నీకు. ఒక సమస్య వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేయటం రాదు, దాన్ని పరిష్కరించే ఆలోచన చేయటం రాదు, ఏదన్నా చెబితే అర్థం చేసుకోవటం రాదు. అంతా నాకే తెలుసు అనుకుంటావు. అలా చేసే దశరథని, సుమిత్రని వేరు చేసి ఇంతందరి దృష్టిలో విలన్ వై కూర్చున్నావు అని చెప్పి తిడుతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత నోరు మూసుకుని నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, ఎక్కువ తక్కువ ఏమైనా చేసావంటే మాత్రం ఊరుకోను, పద అని ఇంటికి తీసుకెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత శివనారాయణ జ్యోత్స్న వంక చూస్తూ అక్కడే ఆగు అని చెప్పని అంటాడు. ఇక్కడ ఇదేదో జరుగుతుందని చెప్పే కార్తీక్ అయితే ఇక ఇంటి దగ్గర ఉంటాడే కానీ మనసంతా ఏదోలా కొట్టుకుంటూ జ్యోత్స్న కూడా చురకలు వేయాలంటే చేయాల్సిందేనని ఇంటి దగ్గర నుంచి గబగబా బండేసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత కార్తీక్ గుమ్మంలో నిలబడ్డ జ్యోత్స్నని, పారిజాతాన్ని చూసి ఏంటి ఇక్కడే ఆగిపోయారు, పదండి లోపలికి అనగానే, వద్దురా వాళ్ళని అక్కడే ఉండని అని చెప్పని అంటాడు శివనారాయణ. ఎందుకు తాత, అనవసరంగా మనవాళ్ళని మనమే శిక్షించుకుంటామా ఏంటి అని చెప్పని అంటే, శిక్ష వెయ్యాల్సినప్పుడు వెయ్యాల్సిందేరా, దండన అనేది జరగకపోతే క్రమశిక్షణలో ఉండరు, ఇదిగో ఇలాగే విచ్చలవిడిగా చేస్తూ ఉంటారు అని అనగానే, తాత ప్రతి తప్పుకి ఒక్కో రకమైన శిక్ష ఉంటుంది, అన్నిటికీ దండన కరెక్ట్ కాదు అని చెప్పని అంటూ జ్యోత్స్న పదపారు లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత పారిజాతం శివనారాయణ వంక చూస్తూ దయచేసి నన్ను క్షమించండి అని అంటుంది. నువ్వెందుకు పారిజాతం క్షమాపణ కోరుతున్నావు? నువ్వే చెప్పావా జ్యోత్స్నకి వాళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టమని అంటే, అయ్యయ్యో రామరామ నాకు అలాంటిదేమీ తెలీదండి, కేవలం నేను చెప్పింది ఒక్కటే, వెళ్ళవే మీ అమ్మను వెతికి తీసుకురా అని, అది కాస్త ఇలా చేసి చచ్చింది అని చెప్పని అంటే, ఆ రోజు అంతే తాత, నేను అన్నాను కదా నీ సీఈఓ పదవిని కాపాడుకోవాలంటే అసలు ముందు మీ అమ్మ నాన్న కలవాలి అన్నాను. అదేంటో జ్యోత్స్నకి అన్ని రివర్స్లో అర్థమవుతాయి. గబగబా వచ్చి అత్తయ్యకి మావయ్యకి మధ్యన అంత పెద్ద గొడవ పెట్టి అత్తయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసింది అంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు శివనారాయణ. సీఈఓ పదవి గురించి నీ దగ్గరకు వచ్చి మాట్లాడటం ఏంటి అంటే, ఎలా అయినా నేనే ఆ సీఈఓ పదవిలో ఉండేలా చెయ్యి బావా అని చెప్పని అడిగింది అనగానే, ఓహో ఇప్పుడు అర్థమైంది, ఆ సీఈఓ పదవి గురించి ఎవరూ ఆలోచించకుండా మాట్లాడకుండా ఉండాలి అంటే చేయాల్సింది టాపిక్ని వేరే దాని మీదకి డైవర్ట్ చేయటం అని చెప్పి ఆలోచించి ఈవిడ గారు వచ్చి వీళ్ళిద్దరినీ విడదీసిందనమాట. చాలా తెలివితేటలు, చావు తెలివితేటలు అని చెప్పని అంటాడు శివనారాయణ. ఇక అంటూ, చిచ్చి అసలు నీ ముఖం చూడాలంటే అసహ్యం వేస్తోంది, పోయి ఇక్కడి నుంచి అని చెప్పి తోసేస్తాడు. జ్యోత్స్న గదిలోకి వెళ్ళిపోతుంది. నిదానంగా వెళ్తాడు కార్తీక్. ఏం జ్యోత్స్న ఏం చేస్తున్నావు అనగానే, ఏంటి బావా
నన్నేదో సేవ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ బాగానే ఇరికిస్తున్నావు అని అంటే, చూడు జ్యోత్స్న, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఏం జరిగిందనేది పక్కన పెట్టే. నువ్వు పారు కలిసి ఏం చేశారు అనేది కూడా పక్కన పెట్టే. నీకు ఒకసారి చెప్పానే నా ఫ్యామిలీ అని చెప్పి, ఆ ఫ్యామిలీలో నేను లేనా అని నువ్వు అడిగావు, గుర్తుందా? సో ఇప్పుడు దానికి క్లారిటీ ఇస్తున్నా. నువ్వు లేవు, నువ్వు ఉండవు కూడా. ఎందుకంటే నా ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ మాత్రమే. పర్టికులర్గా నా పర్సనల్ లైఫ్ని ఇప్పుడు కదిపావు నువ్వు. నా తల్లిని, నా భార్యని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టించావు నువ్వు. మరి ఇప్పుడు నేను వదిలితే ఎలా? అందుకే ఇకపై ప్రతి రాత్రి వసంత రాత్రి అన్నట్టుగా ప్రతిరోజు కూడా నీకు క్లైమాక్స్లా ఉంటుందన్నమాట. అసలు ఎప్పుడు ఏం బయటపడుతుందో అని భయపడి చావాలి నువ్వు అని చెప్పని అంటాడు. ఏంటి బావా, బెదిరించే ప్రయత్నం చేస్తున్నావా? నా గురించి ఏం తెలుసు అని చెప్పి నువ్వు బయటపడుతుందో అని చెప్పి నేను భయపడాలి అంటున్నావు అనగానే, ఓకే ఏం తెలుసో చెప్తాను. ఇక్కడే చెప్పనా, అందరి ముందు చెప్పనా? ముందు శాంపిల్కి ఒకటి వదులుదాం అని చెప్పి గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి కూడా ఎంగేజ్మెంట్కి ప్రిపేర్ అయిపోయి చివరాఖరికి గౌతమ్ తోటి దీపను చంపించే ప్రయత్నం చేసింది తమరే కదా. ఎంగేజ్మెంట్ను అడ్డు పెట్టుకుని దీప అడ్డు తొలగించుకోవడానికి గౌతమ్ని ప్రోద్బలం చేసి మరీ పంపించింది తమరే కదా. ఇక రెండవది, నేను కడుపుతో ఉన్నాను, నా కడుపులో బిడ్డకి కారణం గౌతమే అని చెప్పటానికి వచ్చిన ఆ అమ్మాయిని సత్తిపండుగాడికి డబ్బిచ్చి మరీ పంపించి ఆ ఇంట్లో నుంచి ఆ నిజం చెప్పకుండానే వెళ్ళిపోయేలా చేసింది కూడా తమరే కదా. ఇలా ఒక్కటేంటి రెండేంటి కోకొల్లలు తమరి గురించి చెప్పడానికి కోకొల్లలున్నాయి. చెప్పు, ఏది బయట పెట్టమంటావు? ఇవి చాలా, ఇంకో ఏమైనా కావాలా? అటు దీప నన్ను పెళ్లి చేసుకోక ముందే దీప మీద నువ్వు కోపాన్ని పెంచుకుని పనిగట్టుకుని నరసింహగాడిని రెచ్చగొట్టి మరీ ఆ రోజున దీపని చంపటానికి పంపించిన విషయం బయట పెట్టాలా అంటాడు. ఇక నా పుట్టు పూర్వోత్తరాలన్నీ ఎత్తుకొస్తున్నాడని కంగారు పడిపోతూ ఉంటుంది. అస్సలు విషయం బయట పెట్టాను అంటే మాత్రం నీ పని అయిపోతుంది జ్యోత్స్న. అదేంటో చెప్పనా? స్థాన మార్పిడి అంటారే అది, ఉయ్యాల మార్పిడి అంటారే అది అంటాడు. ఒక్కసారిగా ఆ మాటలతో జ్యోత్స్న, ఏంటి బావా స్థాన మార్పిడి ఉయ్యాల మార్పిడి అంటున్నావు అని అనగానే, జరిగింది కదా, ఆ జరిగిన దాని గురించే చెప్తున్నాను జ్యోత్స్న. జరిగినటువంటి ఆ ఉయ్యాల మార్పిడిలో ఒకరు ఉండాల్సిన చోట మరొకరు వెళ్ళారంట. అలా వెళ్ళినటువంటి వాళ్ళు విసిరేయబడ్డ వాళ్ళేమో సౌమ్యంగా ఉంటే, అసలు స్థానంలోకి వచ్చిన వాళ్ళేమో ఎగిరెగిరి పడుతున్నారంట. ఏమీ లేని విస్తర ఎగిరెగిరి పడుతుంది అంటారే అలా. సో ఇది బయటకు వచ్చిందనుకో, ఇకప్పుడు మా తాత తాండవం సూపర్గా ఉంటుంది. చెప్పు, బయట పెట్టమంటావా అని అంటాడు. అంటే నీకు నిజం తెలుసా అనగానే, ఏం నిజం జ్యోత్స్నా అంటాడు కార్తీక్. చాలా బాగా నటిస్తున్నావు బావా, డ్యూయల్ రోల్లో అని చెప్పని అంటుంది. నువ్వు చేయటల్లా అక్కడ నా భార్యని కూతుర్ని చంపటానికి వెళ్ళి మనుషుల్ని పంపించి ఏమీ తెలియనట్టు గోడ దూకి లోపలికొచ్చి ముసుగు తన్ని పడుకుని జ్వరం వచ్చింది నాకు అంటూ సుమిత్రత్తయ్యని నమ్మించి దీపను చెంప మీద కొట్టేలా చేయలా అని చెప్పని అంటాడు. మొత్తం అన్నీ తెలుసుకుని మాట్లాడుతున్నాడు బావా అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. ఇంకొకసారి నా జోలికి, నా ఫ్యామిలీ జోలికి, ఈవెన్ మా తాత అత్త మావయ్య జోలికి వచ్చినా సరే చంపేస్తాను. అలా కాదు కూడదు అని చెప్పి మళ్ళీ ఇదే తప్పు చేసే ప్రయత్నం చేసావనుకో, నిన్ను ఎక్కడ చంపానో, ఎప్పుడు చంపానో, ఎక్కడ పాతి పెట్టానో కూడా తెలియనివ్వను. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు జ్యోత్స్న అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇవే మాటలు శివనారాయణ ముందు అంటే, శివనారాయణకు నిజాలు తెలిస్తే నన్ను బ్రతకనిస్తాడా అని అనుకుంటూ ఉండగా, హలో కొసమెరుపు ఇవ్వడం మర్చిపోయా, అటు దాసుమావయ్యను కూడా చంపాలనుకుంది నువ్వే కదా అంటూ వెళ్ళిపోతాడు. మొత్తం తెలిసిపోయింది బావా నీకు, నేనేంటో అర్థమైపోయింది, ఇక జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది జ్యోత్స్న. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక్ ఏం చేయబోతున్నాడో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.